రాజమహేంద్రవరం శివారు కాతేరు గామన్ వంతెన వద్ద ఒక యువతి హత్యకు గురికాగా మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం శాంతినగర్కు చెందిన 21 సంవత్సరాల వరద ప్రసన్న అలియాస్ మధు, కోట్లింగాలపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు కుసుమ అభిలాష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలోనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు. మరోవైపు ప్రసన్నకు మరో యువకుడితో వివాహం నిశ్చయం కావడంతో అభిలాష్ను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించడమే ఈ సంఘటనకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నిన్న రాత్రి గామన్ వంతెన వద్దకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో 112 ద్వారా పోలీసులకు గామన్ వంతెన ఒక మహిళ మృతదేహం, తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక పురుషుడు ఉన్నట్లు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది, నైట్ డ్యూటీలో పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అభిలాష్ మధును కత్తితో మెడపై కోసి హత్య చేసి తర్వాత పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అభిలాష్ను పోలీసులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అభిలాష్ను పోలీసులు విచారించి 3 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం అభిలాష్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందని, కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్కు ఇరువైపులా అప్రోచ్, సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన 3.40 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం, పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పడానికి మోరంపూడి ఫ్లైఓవర్ ఒక నిదర్శనమన్నారు. గత పాలకుల విధ్వంసకర పరిపాలన కారణంగా అనేక అభివృద్ధి పనులు అస్తవ్యస్తమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందులో మోరంపూడి ఫ్లైఓవర్ సమస్య కూడా ఒకటని అన్నారు. గతంలో కాంట్రాక్టర్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం, కమిషన్ల కోసం వేధింపులకు పాల్పడడంతో ఆయన భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కాంట్రాక్టర్తో పనులు కొనసాగించే అవకాశం కల్పించామని, అయితే అప్పటికే ఎదురైన పరిస్థితుల కారణంగా ఇక పనులు చేయలేరని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జోక్యం చేసుకుని కొత్తగా టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్లో పనులు చేసేందుకు సుమారు 7.50 కోట్ల మేరకు టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సర్ ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పరిశీలకురాలు డాక్టర్ కె మాధవీలత ఆగస్టు 13న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. 3వ దశ సరలో భాగంగా మాధవీలత డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల పరిశీలన, ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అదే రోజు ఉదయం 11:30 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘేశ్వరు పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 296 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం చేసే దిశగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి నిర్దేశిత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ప్రజలు తమ విజ్ఞాపనలు తెలియజేయవచ్చునని సూచించారు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవ్వార్ మరణం రాజమహేంద్రవరం ఛాంబర్కు, వర్తకులకు తీరని లోటని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వర్తకులు విచారం వ్యక్తం చేశారు. జవ్వార్ సంతాప సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా అధ్యక్షతన జరిగింది. జవహర్ మరణానికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు వలసానపల్లి హనుమంతరావు, బాలనాగు పరేష్ గుప్తా, అశోక్ కుమార్ జైన్, ఉపాధ్యక్షులు ఈయప్ప మురళీధర్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్ కుమార్, మాజీ గౌరవ కార్యదర్శి కోడూరు శాంతారాం, మద్దుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా లాడ్వాలాలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ సంరక్షణలో ఉన్న గుర్తు తెలియని బాలుడి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలు తెలిస్తే వెల్లడించాలని తూర్పుగోదావరి జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ కోరారు. భద్రుడైన బాలుడిని అక్కడి ఇస్మాయిలాబాద్లోని టాక్సీ స్టాండ్ సమీపంలో కనిపించగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో చేర్చారని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేదా సంరక్షకుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని పేర్కొన్నారు. బాలుడు తల్లిదండ్రుల గురించి సమాచారాన్ని 9121215341 నెంబర్కు అందించాలని ఆయన కోరారు.